ఒక 40 మంది అటెండ్ అయ్యారు. నేను ఎంతో ఆవేశభరితంగా చెప్పాను, మన ప్రతి కాపు వనిజ మండలందరినీ కూడా కనెక్ట్ చేయాలి, ప్రతి గ్రామం ప్రతి మండలం కనెక్ట్ చేయాలి, ప్రొఫెషనల్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేయాలి, డాక్టర్స్ గ్రూప్ ఏర్పాటు చేయాలి, బిజినెస్ గ్రూప్ ఏర్పాటు చేయాలి, జాబ్ హంటర్స్ గ్రూప్ పెట్టాలి, ఉద్యోగాలు ఇప్పించాలి, వ్యాపార అవకాశాలు ఇప్పించాలి, బ్లడ్ ఇవ్వాలి, మన వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలంటే నవ్వేరు. ఇది అవుతా సార్, అసలు అయ్యే పని అంటే మీరు చెప్పేది, మనలో అంత యూనిటీ ఉందా అన్నారు. అయినా వెనకంగా వేయలేదు. నేను గ్రూప్స్ పెట్టిన మొదట్లో చాలా అసభ్యకరమైన మెసేజ్లు, చాలా ఇబ్బందికరమైన మెసేజ్లు, వాటిని స్ట్రీమ్లైన్ చేస్తూ 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 ఆఖరికి 5,000 గ్రూప్స్ పెట్టాము. ఎక్కడా కూడా అసలు వాట్సాప్ గ్రూప్ అంటే ఇంత డిసిప్లిన్ గా ఉండాలన్న సంగతి ఈరోజు కాపులాగా చూసి నేర్చుకుంటున్నాను. ఇది నా గొప్పతనం కాదు, కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మాట్లాడే విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 2016లో యానివర్సరీ పెట్టడం జరిగింది. ఒక ఐజీ గారు వచ్చారు, తోట మురళీకృష్ణ గారు గ్యాస్ మీదకి వచ్చాడు. ఏమయ్యా శివభాస్కర్, ఏంటి పోలీస్ ఆఫీసర్ ఏంటి, కుల సంఘం ఏంటి, ఎంతవరకు వెళ్తామనుకున్నాను. ఆ క్రౌడ్ చూసాడు. బసేరా హోటల్లో 6,000 మంది వచ్చారు. ఇలాంటి గ్యాదరింగ్ చూసి ఇదేదో ఠాకూర్ సినిమా లాగా ఉంది, ముగ్గురిని చేసుకున్నట్టు ఎంతమంది ఇలా నేనన్నాను, సార్ ఇది ఏమీ లేదు సార్, ఒక నా సంకల్పం ఏంటంటే మన వాళ్ళకి మనం సహాయం చేసుకోవాలి. ఆ సంకల్పం మాత్రం చాలా చిత్తశుద్ధితో అనుకున్నాను, భగవంతుని కోరుకున్నాను. ఈ ఒక్క సంకల్పం మాత్రం నాకు ఒక రూపం దాల్చుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి మహత్తరగా జనంలోకి వెళ్ళింది. ఎందుకంటే బాలవాక బ్రహ్మవాక నా కొడుకుని అడిగాను, అదే కాపునాడు బలిజనాడు చాలా చాలా వచ్చాయి కదా, ఏం పేరు పెడితే బాగుంటుంది అంటే డాడీ కాపు రాక్స్ పెట్టండి అన్నాడు. అనుకోకుండా బాగుంటుంది అనిపించినట్టు వాడప్పుడు 30 years బాయ్. చాలా మంది అనుకున్నారు కాపు రాక్స్ అంటే పోలీస్ ఆఫీసర్ లేదా కాపు రాక్స్ ఏమో అనుకున్నారు. సబ్సిక్వెంట్లీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అంటే ఏదో సందర్భంలో 2000 ప్రయర్ ఎలక్షన్, ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు ఆయన అన్నమాట మీకు చెప్తున్నానంటే చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. శివభాస్కర్ సార్ మీకు సెల్యూట్ చేయాలని ముందు అన్నారు. చెప్పమని అని 2 స్టేట్స్ లో ఉన్న కాపులను యాక్ట్ చేశారండి. మన వాళ్ళు అసలు ఎవరి మాట ఎవరిండో మీరు వాళ్ళందరూ తాటి మీద తీసుకొచ్చారు, చాలా గ్రేట్ అండి. ఆయన ఇంకోటి చెప్పాడు, ఆఫ్రికాస్ నేను మాట్లాడగానే నాకు పొలం అంటే చాలా అభిమానం. ఇది నేను మా 10 కుటుంబాలకి మీటింగ్ కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఓపెన్ గా మ్యాన్ టు మ్యాన్ గా కూర్చోవడం అన్నమాట. నేను పైకి మాట్లాడచ్చు, ఎన్నో మాట్లాడచ్చు, కానీ పొలం అంటే నాకు చాలా అభిమానం అండి. అభిమానానికి మనం బహుమానం ఇచ్చావా? ఈ రోజు కాపు రాక్స్ అనేది జనసేనకి RSS లో నిలబడదు ఆంధ్రప్రదేశ్ లో. మీరు నమ్ముతారో లేదో, బెంగళూరు నుంచి, US నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, సింగపూర్ నుంచి, తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి వెళ్ళి ఓట్లు వేసి వచ్చారు. ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే ఇంకా మనం అనుకున్న గమ్యం పెద్ద దూరంలో ఏం లేదు. ఒక్కటండి, మన సంకల్పం అనుకున్న ఒక రూట్ మ్యాప్ వేసుకుంటే ఆటోమేటిక్ గా రూట్ ఏర్పడుతుంది, మనుషులు కలుస్తారు, అవసరం కలుస్తారు. ఈ రోజు బెంగళూరులో ఎంతమంది గ్యాదర్ అయ్యంటే కారణం కూడా కావాల్సింది. ఎక్కడ 2015లో ప్రారంభించారు, ఒక మినిస్టర్ గారు అడిగారు, సామిరెడ్డి ఉదయ్ బాబు గారైనా ఆయన ఎక్స్ మినిస్టర్ అడిగారు. తర్వాత బొత్స సత్యనారాయణ US లో ఉన్నాట, ఏమైనా కాపు రాక్స్ అంటారు, అసలు అంత కనెక్టివిటీ నిజంగా ఉందా అన్నట. సార్ మీకు ఏమైనా ట్రయల్ కావాలని అడిగారట. ఈ ఉదయ్ బాబు కావాలన్నారట. రైల్వే బోర్డు ఆయన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రానంత వెంటనే చెప్పలే వచ్చేసి మన ఎప్పుడు ఫోన్ చేస్తే అక్కడ ఉన్న మనిషి డీటెయిల్స్ అని చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, మీ నెట్వర్క్ ఏంటో బాబు, నాగూరులో ఆయన సినిమా దగ్గర ఉంది అనుకోవడం వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటి తెలుసా? ₹1 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ కమ్యూనిటీ వాళ్ళకి అభిమానమే రెస్పాండ్ అయ్యేది. నేను గర్వంగా చెప్తున్నానంటే, ఇంకా మీకు దీని ద్వారా జరిగిన సేవలు చెప్పుకుంటూ వస్తే మన ప్రజలు మనం కొట్టుకున్నట్టు టైం కూడా ఇబ్బంది పెడతారు. కాకపోతే కొన్ని మోటివేషన్ నేను చెప్పాలి. నేను కాపు రక్షణ ఆర్గనైజేషన్ ద్వారా ₹1 కోటి డొనేషన్స్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఆయన తప్పకుండా
నేను ఏనాడు ఒకరిని బాబు 1000 రూపాయలు ఇవ్వడం అడిగిన పాపం పోలేదు. వేరే కుల సంఘాలు ఏం చేస్తారు, ఐడెంటిటీ కార్డులు పెట్టుకుని విజిటింగ్ కార్డులు పెట్టుకుని నా పేరు ఇదండి మీరు డబ్బులు ఇవ్వండి, ఒక్కనాడు ఒకరిని అడిగిన పాపం పోలేదు. వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్ లో పెడితే హోంగార్డ్ వాడి చేతులు ఎంతండి 10,000 రూపాయలు, ఒక ఆటో నడిపి అతను ఎంతండి 5,000 రూపాయలు, వాడేసానండి 100 రూపాయలు, 150, 200 రూపాయలు, 350 రూపాయలు, నాలుగు పోలీస్ ఆఫీసర్ 10,000 రూపాయలు, డాక్టర్లు 5,000 రూపాయలు వేస్తే 1 కోటి రూపాయలు డొనేషన్స్ ఇచ్చేవాడి పిల్లలకి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఇండివిజువల్ శివవాస్కర్ ఇచ్చారంటే ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది, శివవాస్కర్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, అలాగే వాళ్ళ కాపు రాక్షించి పిలిచడం జరిగింది. అదేవిధంగా ఒక్కసారి డాక్టర్లు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేవాడిని, ఎవరికి ఏ అవసరం కావాలన్నా. మా ఆవిడకి క్యాన్సర్ ఉందని ఒక ఆయన ఫోన్ చేశాడు, నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా మిసెస్ రిలేషన్ క్యాన్సర్ వచ్చిందని చెప్తే పాపం అతను డబ్బులు కట్టుకోలే, నేను ఫోన్ చేస్తే నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వెళ్తున్నాను, ఎలక్షన్ డ్యూటీ వెళ్తుంటే నేను ఏం చేశానంటే అర్జెంట్ గా డాక్టర్స్ గ్రూప్ లో పెట్టేసి వెళ్ళిపోయాను. బిజీ ఉన్న తర్వాత చూస్తాను చెప్పి ఆ డాక్టర్స్ గ్రూప్ లో డాక్టర్ శ్రీనివాసరావు క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయన ఇక్కడ ట్రీట్ చేస్తున్నాడు ఆల్రెడీ కాపులు మనోడని తెలిసి ఆయన ఫీల్ అయిపోయాడు, ఇదేంటి శివభాస్కర్ సార్ మళ్ళీ పెట్టండి పేషెంట్ గురించి నేను ట్రీట్ చేస్తున్నాను, నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్ నేను సర్జరీ చేశాను సార్ మీరు బాగున్నాడు సార్ అని. గవర్నమెంట్ మీరు ఏం చెప్పాలో నేను ఎక్స్పెక్ట్ చేయగలను చెప్పండి. ఒక పోలీస్ ఆఫీసర్ గా నాకు రోజు కొంతమంది మీరు కనీసం 10 మంది ఫోన్ చేసి సార్ మా ఆవిడతో గొడవైంది సార్, లేకపోతే మా చెల్లెలు కొట్టాడు సార్, 498 కేసు అయింది సార్, యాక్సిడెంట్ అయింది సార్, ఒక మర్డర్ అయింది సార్ అంటే సహాయం చేసే సందర్భాలు కోపంలో చెప్పుకోవడం కాదు, చేయాలి. దట్ ఈస్ మా ధర్మం. అంటే చేతనైన సహాయం ఏ రూపేణా చేయొచ్చు, మీరు అనుకోవచ్చు